అలా షేక్ అయిపోతుందండి. పోమోగ్రానైట్ పుడింగ్ దానిమ్మతో ది బెస్ట్ డిజర్ట్ ఇదేనండి. జిలాటిన్ పౌడర్ అగరగర అలాంటి ఏం అవసరం లేదండి. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేద్దాం వచ్చండి. ముందుగా ఎర్రటి దానిమ్మ గింజల్ని ఒక్కప్పుడు తీసుకుని మిక్సీ జార్ లో వేసేసుకుని ఒక తిప్పేసుకున్నాక క్లాత్ లో కొంపేసుకుని గింజలు రాకుండా రసం మొత్తాన్ని గట్టిగా ఒక గిన్నెలో పిండేసుకోండి. అందులోనే 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల పంచదార, చిటికెడు వేసి ఉండలు లేకుండా శుభ్రంగా కలిపేసుకున్నాక ఒక ప్యాన్ లో వేసేసుకుని కలుపుతా ఉంటే ఇలా చిక్కబడుతుందండి. మరో 5-6 నిమిషాల పాటు బాగా చిక్కబడేంత వరకు సిమ్ లోనే అలా ఆపకుండా కలుపుతానే ఉన్నారంటే చూపిస్తున్నట్టుగా దగ్గర పడిపోయి ట్రాన్స్పరెంట్ గా అయిపోద్దండి. అప్పుడు దీన్ని నేరాసుకున్న గిన్నెలో వేసేసుకుని గట్టిగా 2-3 సార్లు ట్యాప్ చేసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని దానిమ్మ గింజలతో అలంకరించేసుకుని ముక్కలు కోసుకుని తింటా ఉంటదండి. పాడైపోతున్న ప్రపంచానికి పద్ధతైన పదజాలంపై పట్టు పొందేలా చేసినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్స్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వేనాధీరండి.